క్రికెట్ ప్రేమికులకి శుభవార్త. ఒలింపిక్స్లో క్రికెట్ చేర్చబోతున్నారు. ఈ దిశగా ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటీ ప్రకటన చేసింది. ఒలింపిక్స్ 2028 లాస్ ఏంజల్స్లో జరగబోతున్నాయి. దానిలో క్రికెట్ని చేర్చబోతున్నారంట. మొత్తం 6 టీమ్స్ని అలో చేస్తారంట. ఇది ఓన్లీ T20 ఫార్మాట్, అంటే ఓన్లీ 20 ఓవర్సే ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 20 టీమ్స్ ఉన్నాయన్నమాట. కానీ 6 టీమ్స్ని సెలెక్ట్ చేస్తారు. అయితే భారతదేశం మనకు తెలుసు, ఒలింపిక్స్ మెడల్స్ చాలా తక్కువ వస్తూ ఉంటాయి మనకి. మనం ఎప్పుడు బాధపడతాం మనకి మెడల్స్ రావట్లేదని. క్రికెట్ పెడితే మాత్రం ఖచ్చితంగా మెడల్ వచ్చే అవకాశం ఉంది. అంతేకాదు భారతదేశం అనేది క్రికెట్ పైన ఎక్కువ ప్రేమ చూపించే దేశం అనమాట. ఈ దేశంలో మనకి రెడీ రిసోర్సెస్ ఉన్నాయి. అంటే మిగతా గేమ్స్కి, ఒలింపిక్స్ గేమ్స్కి మనం ట్రైనింగ్ సెంటర్స్, రిసోర్సెస్, ఆ ఎపిటైట్, ఎంతూజియాజం, ప్యాషన్ అన్నీ ఉండాలి. క్రికెట్కి భారతదేశంలో కొదవే లేదనమాట. అయితే ఒలింపిక్స్ మీద ఇప్పటి వరకు చాలా విమర్శలు ఉన్నాయి. ఒలింపిక్స్ యూరోసెంట్రిక్, వెస్ట్రన్ సెంట్రిక్ అని. అయితే వాళ్ళకి నచ్చిన గేమ్స్, వాళ్ళకి ఫెసిలిటీస్ ఉన్న గేమ్స్, యూరోప్, అమెరికాస్ అక్కడ ఫెసిలిటీస్ ఉన్న గేమ్స్, స్విమ్మింగ్, బాక్సింగ్, టేబుల్ టెన్నిస్, ఇలాంటి గేమ్స్, ఈవెన్ బ్రేక్ డ్యాన్స్ కూడా ఉంది. కానీ క్రికెట్ లేదు. ఇప్పుడు క్రికెట్ని జోడించబోతున్నారు. అయితే అందరికి ఇంకో గుడ్ న్యూస్ కూడా. విరాట్ కోహ్లీ క్రికెట్ నుంచి వాలంటరీగా రిటైర్ అవుతూ ఒక మాట చెప్పాడు. ఒకవేళ కనుక క్రికెట్ని ఒలింపిక్స్లో పెడితే నేను వచ్చే అవకాశం ఉంది మళ్ళీ క్రికెట్ ఆడటానికి అని చెప్పి. మరి విరాట్ కోహ్లీ రాబోతున్నాడు ఆడటానికి? ఇదంతా మనం వెయిట్ చేసి చూడాలి. మొత్తానికి 2028లో అయితే క్రికెట్ ఒలింపిక్స్లోకి వచ్చేసింది లాస్ ఏంజల్స్లో.